ఒక మేకకి నలుగురు పిల్లలు. అందులోని చిన్న మేక అసలు అమ్మ మాట అసలు వినేది కాదు. సో అమ్మ అమ్మ నేను ఢిల్లీకి పోయి రాజును చూస్తాను అంది. అమ్మో, అంత దూరమా? అయినా నీకేం తెలుసు, నువ్వు చిన్నదానివి, వద్దొద్దు అంది. లేదు లేదు, నేను ఢిల్లీకి పోవాలి, రాజును చూడాలి అన్నా. వెళుతూ ఉంటే మార్గ మధ్యలో దానికి ఒక ఏరు అడ్డుగా వచ్చింది. ఏట్లో ఒక చెట్టు విరిగి పడింది అనమాట. వెళ్తున్నావు అంది. నేను ఢిల్లీకి పోయి రాజును చూడాలి, అక్కడికి వెళ్తున్నా అంది. ఈ చెట్టు విరిగి పడింది, దీని నిండా ఆకులు ఉన్నాయి, నువ్వు తింటే కాస్త నాకు బరువు తక్కువగా అవుతుంది అంది. అమ్మమ్మో, లేదు లేదు, నేను ఢిల్లీకి పోవాలి, నాకు సమయం లేదు అంది. అంతలో అక్కడ మంట కనిపించింది, ఆరిపోతూ ఉంది. ఓయ్ మేకపిల్ల, ఎక్కడికి వెళుతున్నావు? 4 పుల్లలు ఎగదోస్తే నేను రాజుకుంటాను కదా అంది. అమ్మమ్మో, నాకు సమయం లేదు. ఒక చెట్టుకి ముళ్ళ కంచె చుట్టుకొని ఉంది, గాలి పిలిచింది. ఇక మేకపిల్ల మేకపిల్ల, ఈ కంచె నాకు బాగా గుచ్చుకుంటుంది, కొంచెం కంచె కాస్త జరుపుతా ఉంది. అమ్మమ్మో, లేదు లేదు, నేను ఢిల్లీకి పోవాలి, రాజును చూడాలి అంది. ఢిల్లీకి వెళ్ళింది. జనసందోహం. ఆ జనసందోహంలో దానికి ఏమి ఆ వ్యక్తిని ఆపి, ఓయ్ రాజుగారిని చూడడానికి వచ్చాను, నువ్వు రాజుగారి దగ్గర తీసుకెళ్తా, నేను రాజుగారి దగ్గరే ఉంటాను అని ఆ మేకపిల్లని చంకనేసుకు. ఇంతకీ ఎవరు అంటే రాజుగారి వంటవాడు తీసుకెళ్ళాడు. పెద్ద గంగాణంలో ఈ మేకపిల్లని పెట్టి దాని మీద మోతేస్తూ ఎక్కడికి వెళ్ళొద్దు, రాజుగారిని చూపిస్తానని చెప్పేసి ఆ గంగా వేరే అతను వచ్చి దాన్ని పొయ్యి మీద పెట్టి కింద నిప్పు రాజేశాడు. కొద్దిగా నీళ్లు వేడెక్కుతూ ఉన్నాయన్నమాట. వేడెక్కుతుంటే భయం వేసింది. అతను వెళుతూ ఒక పాట పాడుతూ వెళ్ళాడు. ఆహాహా, రాజుగారికి మేకపిల్ల విందంట అని. ఈ మేకపిల్ల కాస్త వినేసింది. అమ్మో, నన్ను నీళ్ళు మీరు కావద్దు, నేను చచ్చిపోతాను అంది. నువ్వు ఇందాక సహాయం చేసావా నాకు? మరి సహాయం చేయలేదు కదా, ఇప్పుడు నీకు ఎవరు సహాయం చేస్తారు చెప్పు అంది. చిన్న మేకపిల్ల జాలేసింది. నాదేం లేదు, కింద మంట మండితేనే కదా, నువ్వు మండొద్దు అంది. నువ్వు ఇందాక నాకు సహాయం చేసావా? లేదుగా. లేదు లేదు, నువ్వు నన్ను కాపాడాలి అంది. నాదేముంది, గాలి వీస్తేనే నేను మండుతాను, మండితేనే నీళ్లు కాగుతాయి, గాలి వీచకుండా చూసుకో మరి ముందు అంది. గాలి గాలి నువ్వు వీచొద్దు, నేను మా అమ్మ దగ్గరికి వంటవాడు వచ్చి ఈ మూత తీసే సమయానికి నువ్వు ఇక్కడి నుంచి ఎగిరి దూకేసి పారిపో అంది. మొత్తానికి అలాగే పారిపోయింది. పారిపోతూ అమ్మమ్మో, ఢిల్లీ వద్దు, రాజు వద్దు, అమ్మ మాటేమొద్దు, అమ్మ మాటే వింటాను అనుకుంటా మేకపిల్ల ఎగురుకుంటూ వెళ్ళింది. మనం చేయగలిగే సహాయం అయినప్పుడు ఖచ్చితంగా చేస్తే ఏదో రూపంగా తిరిగి దాని యొక్క ఫలితం అనేది వస్తుంది.